అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. భగవద్గీత భావాలను సరళమైన తెలుగులో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. భావాలతో పాటు శ్లోకాలు కూడా సులువుగా నేర్చుకునే విధంగా గురు శిష్య విధానంలో నేర్పించడం జరుగుతుంది. ఈ వీడియోలో ముందుగా శ్లోకాలకి భావాలు చదివి వినిపిస్తాను. ఆ తరువాత మీరు శ్లోకాలు నేర్చుకోండి. ఈ వీడియోని లైక్ చేసి ప్రోత్సహించండి. షేర్ చేసి అందరికీ తెలియచేయండి. హరే కృష్ణ. 11వ అధ్యాయం 41, 42 శ్లోకాల యొక్క భావాలు. అచ్యుత, నీ మహిమ తెలుసుకోలేక స్నేహితుడవనే ఉద్దేశంతో పొరపాటునో చనువు వలనో కృష్ణ, యాదవ, సఖా అని నిన్ను నిర్లక్ష్యంగా పిలిచినందుకు, కలిసిమెలిసి తిరిగేటప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, భోజనం చేసేటప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఇతరులతో ఉన్నప్పుడు వేళాకోళంగా నిన్ను అవమానించినందుకు, అప్రమేయుడవైన నిన్ను తప్పులన్నిటినీ మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని భావం. 43వ శ్లోకం యొక్క భావం. సాటిలేని ప్రభావం కలిగినవాడా, ఈ చరాచర ప్రపంచమంతటికి నీవు తండ్రివి, పూజ్యుడవు, గురుడవు, గురువులకే గురువువి. 3 లోకాలలో నీతో సమానమైన వాడే లేనప్పుడు నిన్ను మించినవాడు ఎలా ఉంటాడు అని భావం. అధ్యాయం 44వ శ్లోకం యొక్క భావం. అందువల్ల ప్రభుడవు, పూజ్యుడవు అయిన నీకు సాష్టాంగ నమస్కారం చేసి నన్ను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాను. దేవా, తండ్రి కొడుకుని, స్నేహితుడు స్నేహితుణ్ణి, ప్రియుడు ప్రియురాలుని క్షమించినట్లు నీవు నన్ను మన్నించాలి అని భావం. 45వ శ్లోకం యొక్క భావం. దేవా, ఎప్పుడూ చూడని ఈ విశ్వరూపాన్ని చూసి ఆనందించాను. అయితే నా మనస్సు భయంతో ఎంతో బాధపడుతున్నది. దేవదేవ, జగన్నివాస, దయ ఉంచి నీ పూర్వరూపాన్నే చూపించు, అనుగ్రహించు అని భావం. అధ్యాయం 46వ శ్లోకం యొక్క భావం. మునుపటిలాగే కిరీటం, గద, చక్రం ధరించిన నిన్ను చూడదలిచాను. 1000 చేతులు కలిగిన విశ్వమూర్తి 4 భుజాలతో పూర్వరూపంలోనే నాకు సాక్షాత్కరించు అని భావం. అధ్యాయం 47వ శ్లోకం యొక్క భావం. భగవానుడు చెబుతున్నాడు, అర్జున, నీ మీద దయతలచి నా యోగ మహిమతో తేజోమయము, సర్వోత్తమము, సనాతనము, అనంతము అయిన నా విశ్వరూపాన్ని నీకు చూపించాను. నీవు తప్ప ఎవ్వరూ ఈ రూపాన్ని చూడలేదు అని భావం. 48వ శ్లోకం యొక్క భావం. కురువీరా, నీవు తప్ప ఈ లోకంలో ఇంకెవ్వరూ కూడా వేదాలు చదవడం వల్ల కానీ, యజ్ఞాలు, దానాలు, కర్మలు, ఘోర తపస్సులు చేయటం వల్ల కానీ ఈ విశ్వరూపాన్ని సందర్శించడం అనేది సాధ్యపడదు అని భావం. 49వ శ్లోకం యొక్క భావం. ఘోరమైన నా ఈ విశ్వరూపం చూసి భయపడకు, భ్రాంతి చెందకు. నీవు నిర్భయంగా, సంతోషంగా నా పూర్వరూపాన్ని మళ్ళీ చూడు. 50వ శ్లోకం యొక్క భావం. సంజయుడు చెప్తున్నాడు, అలా అర్జునుడితో చెప్పి శ్రీకృష్ణుడు మళ్ళీ తన పూర్వరూపం చూపించాడు. ఆ మహాత్ముడు తన శాంతమైన శరీరం ధరించి భయభీతుడైన అర్జునుణ్ణి ఓదార్చాడు. 51వ శ్లోకం యొక్క భావం. అర్జునుడు అంటున్నాడు, జనార్దన, ప్రశాంతమైన నీ మానవ రూపం చూశాక నాకు మనస్సు కుదుటపడింది, నాకు స్వస్థత ఏర్పడింది అని భావం. 52వ శ్లోకం యొక్క భావం. భగవానుడు చెబుతున్నాడు, నీవు వీక్షించిన నా విశ్వరూపాన్ని ఇతరులు చూడటం అనేది దుర్లభం. దేవతలు కూడా ఈ రూపాన్ని దర్శించాలని నిత్యము కోరుతూ ఉంటారు అని భావం. 53వ శ్లోకం యొక్క భావము. నీకు ప్రాప్తించిన ఈ విశ్వరూప సందర్శనం వేదాల వల్ల కానీ, తపస్సుల వల్ల కానీ, దానాదుల వల్ల కానీ, యజ్ఞాల వల్ల కానీ కూడా లభించదు అని భావం. 54వ శ్లోకం యొక్క భావం. పరంతప, విశ్వరూపుడైన నిన్ను నిజంగా తెలుసుకోవడానికి, చూడటానికి, చేరడానికి సాటిలేని భక్తితోనే అది సాధ్యపడుతుంది అని భావం. అధ్యాయం 55వ శ్లోకం యొక్క భావం. అర్జున, నా కోసమే కర్మలు చేస్తూ నన్నే పరమావధిగా భావించి నా మీదే భక్తి కలిగి దేని మీద ఆసక్తి లేకుండా సమస్త ప్రాణుల పట్ల శత్రుభావం లేనివాడు
నన్ను ఖచ్చితంగా పొందుతాడు అని భావం. అందరికీ నమస్కారం. మనం ముందు వీడియోలో 11వ అధ్యాయంలోని 40 శ్లోకాల వరకు నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మిగిలిన శ్లోకాలు నేర్చుకుందాం. 41వ శ్లోకం. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి, హే కృష్ణ హే యాదవ హే సఖేతి, అజానతా మహిమానం తవేదం, అజానతా మహిమానం తవేదం, మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి, మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి, సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి, అజానతా మహిమానం తవేదం, మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి, సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి, అజానతా మహిమానం తవేదం, మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. 42వ శ్లోకం. యచ్చాపహాసార్ధమసత్కృతోసి, యచ్చాపహాసార్ధమసత్కృతోసి, విహారశయ్యాసన భోజనేషు, విహారశయ్యాసన భోజనేషు, ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం, ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం, తత్క్షామయే త్వామహమప్రమేయం, తత్క్షామయే త్వామహమప్రమేయం, యచ్చాపహాసార్ధమసత్కృతోసి, విహారశయ్యాసన భోజనేషు, ఏకోథవాప్యచ్యుత తత్క్షమక్షం, తత్క్షామయే త్వామహమప్రమేయం, యచ్చాపహాసార్ధమసత్కృతోసి, విహారశయ్యాసన భోజనేషు, ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం, తత్క్షామయే త్వామహమప్రమేయం. 43వ శ్లోకం. పితాసి లోకస్య చరాచరస్య, పితాసి లోకస్య చరాచరస్య, త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్, త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయన్, న త్వత్సమోస్తభ్యధికః కుతోన్యః, న త్వత్సమోస్తభ్యధికః కుతోన్యః, లోకత్రయేప్యప్రతిమ ప్రభావ, లోకత్రయేప్యప్రతిమ ప్రభావ, పితాసి లోకస్య చరాచరస్య, త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్, న త్వత్సమోస్తభ్యధికః కుతోన్యః, లోకత్రయేప్యప్రతిమ ప్రభావ, పితాసి లోకస్య చరాచరస్య, త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్, న త్వత్సమోస్తభ్యధికః కుతోన్యః, లోకత్రయేప్యప్రతిమ ప్రభావ. 44వ శ్లోకం. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం, తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం, ప్రసాదయే త్వామహమీశమీడ్యం, ప్రసాదయే త్వామహమీశమీడ్యం, పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః, పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః, ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం, ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం, ప్రసాదయే త్వామహమీశమీడ్యం, పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః, ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం, ప్రసాదయే త్వామహమీశమీడ్యం, పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః, ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. 45వ శ్లోకం. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా, అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా, భయేన చ ప్రవ్యధితం మనో మే, భయేన చ ప్రవ్యధితం మనో మే, తదేవ మే దర్శయ దేవ రూపం, తదేవ మే దర్శయ దేవ రూపం, ప్రసీద దేవేశ జగన్నివాస, ప్రసీద దేవేశ జగన్నివాస. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా, భయేన చ ప్రవ్యధితం మనో మే,
తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. 46వ శ్లోకం. కిరీటినం గదినం చక్రహస్తం కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ ఇచ్ఛామి త్వం ద్రష్టుమహం తథైవ. తేనైవ రూపేణ చతుర్భుజేన తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. సహస్రబాహో భవ విశ్వమూర్తే. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమిహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. 47వ శ్లోకం. శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. 48వ శ్లోకం. న వేదయజ్ఞాధ్యయనైర్నదానైః న వేదయజ్ఞాధ్యయనైర్నదానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూప శక్య అహం నృలోకే ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. న వేదయజ్ఞాధ్యయనైర్నదానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూప శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. న వేదయజ్ఞాధ్యయనైర్నదానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. 49వ శ్లోకం. మాతే వ్యథా మాచ విమూఢ భావః మాతే వ్యథా మాచ విమూఢ భావః దృష్ట్వా రూపం ఘోరమిదృగ్మమేదం దృష్ట్వా రూపం ఘోరమిదృగ్మమేదం వ్యపేతభిః ప్రీతమానః పునస్త్వం వ్యపేతభిః ప్రీతమానః పునస్త్వం వ్యపేతభిః ప్రీతమానః పునస్త్వం వ్యపేతభిః ప్రీతమానః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య తదేవ మే రూపమిదం ప్రపశ్య. మాతే వ్యథా మాచ విమూఢ భావః దృష్ట్వా రూపం ఘోరమిదృగ్మమేదం వ్యపేతభిః ప్రీతమానః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. మాతే వ్యథా మాచ విమూఢ భావః దృష్ట్వా రూపం ఘోరమిదృగ్మమేదం వ్యపేతభిః ప్రీతమానః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. 50వ శ్లోకం. సంజయ ఉవాచ సంజయ ఉవాచ
ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा స్వకం రూపం దర్శయామాస భూయః स्वकं रूपं दर्शयामास भूयः ఆశ్వాసయామాస చ భీతమేనం आश्वासयामास च भीतमेनं భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా भूत्वा पुनः सौम्यवपुर्महात्मा ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा स्वकं रूपं दर्शयामास भूयः आश्वासयामास च भीतमेनं भूत्वा पुनः सौम्यवपुर्महात्मा 51వ శ్లోకం అర్జున ఉవాచ अर्जुन उवाच దృష్ట్వేదం మానుషం రూపం दृष्ट्वेदं मानुषं रूपं తవ సౌమ్యం జనార్దన तव सौम्यं जनार्दन ఇదానీమస్మి సంవృత్తః इदानीमस्मि संवृत्तः సచేతాః ప్రకృతిం గతః सचेताः प्रकृतिं गतः దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन इदानीमस्मि संवृत्तः सचेताः प्रकृतिं गतः 52వ శ్లోకం శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच సుదుర్దర్శమిదం రూపం सुदुर्दर्शमिदं रूपं దృష్టవానసి యన్మమ दृष्टवानसि यन्मम దేవా అప్యస్య రూపస్య देवा अप्यस्य रूपस्य నిత్యం దర్శనకాంక్షిణః नित्यं दर्शनकाङ्क्षिणः సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవాహప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्मम देवाप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिणः 53వ శ్లోకం నాహం వేదైర్న తపసా नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया न दानेन न चेज्यया शक्य एवं विधो द्रष्टुम् शक्य एवं विधो द्रष्टुम् दृष्टवानसि मां यथा दृष्टवानसि मां यथा नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया शक्य एवं विधो द्रष्टुम् दृष्टवानसि मां यथा नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया शक्य एवं विधो द्रष्टुम् दृष्टवानसि मां यथा 54వ శ్లోకం భక్త్యా త్వనన్యయా శక్యః भक्त्या त्वनन्यया शक्यः అహమేవం విధోర్జున अहमेवं विधोऽर्जुन జ్ఞాతుం ద్రష్టుం చ తత్వైన ज्ञातुं द्रष्टुं च तत्त्वेन ప్రవేష్టుం చ పరంతప प्रवेष्टुं च परन्तप భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వైన ప్రవేష్టుం చ పరంతప भक्त्वा त्वनन्यया शक्यः अहमेवं विदोऽर्जुन भक्त्वा त्वनन्यया शक्यः अहमेवं विधोऽर्जुन ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप 55వ శ్లోకం
మత్కర్మ కృన్మత్పరమః మత్కర్మ కృన్మత్పరమః మద్భక్త సంగవర్జితః మద్భక్త సంగవర్జితః నిర్వైరः సర్వభూతేషు నిర్వైరः సర్వభూతేషు యః సమామేతి పాండవ యస్స మామేతి పాండవ మత్కర్మ కృన్మత్పరమః మద్భక్త సంగవర్జితః నిర్వైరः సర్వభూతేషు యః సమామేతి పాండవ మత్కర్మ కృన్మత్పరమః మద్భక్త సంగవర్జితః నిర్వైరः సర్వభూతేషు యస్స మామేతి పాండవ. ఓం తత్సదితి. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయః. విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయః. ఈ వీడియోతో 11వ అధ్యాయం ముగిసినది. 12వ అధ్యాయం ఆల్రెడీ పాడేసుకున్నాం కాబట్టి 13వ అధ్యాయంతో కలుసుకుందాం.